నామానికి మహిమ కలుగును గాక. ఉదయ కాలంలో దేవుని మందిరంలో దేవుని ఆరాధించడానికి, దేవుని కనపరచడానికి, ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని కొనియాడి నమస్కరించి ఆరాధించడానికి చేరవచ్చిన సంఘానికి, దేవుని దాసులకు నా యొక్క వందనం తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా మన యొక్క తలంపులను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క పదయాలని టాలీ చేసుకొని దేవాలతో మాట్లాడు అని ఒక సిద్ధపడిన హృదయంతో మనం ఆయన తట్టు చూసినట్లా ఆయన తన వాక్యపు ఆకాశ వాక్యాలు విప్పి ఆయన మనతో మాట్లాడలాగిన సిద్ధపాటు కలిగి మనసును స్థిరము చేసుకొని నిశ్చలం చేసుకొని ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆయన వాక్యాన్ని ధ్యానించడానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థనతో మనము వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. పరమందుము ఆశీర్వదమైన మా గొప్ప తండ్రి, మహోన్నతుడా మా రాజా, యేసుక్రీస్తు ప్రభువా, నిరంతరము ఆరాధింపబడుతున్న మా ఆరాధికుడా, ఈ హృదయకాలంలో నేను ఆరాధించడానికి చేరువచ్చిన తండ్రి ప్రభు, నీ వాక్యము ద్వారా లోతైన ఆరాధన భావంలో నడిపించమని, ఆత్మ కార్యము, ఆత్మ నడిపింపు, ఆత్మ సంచారము మా వద్ద అనుగ్రహించమని, నన్ను ప్రభు వ్యర్థులను, జ్ఞానం లేని వాళ్ళను, బుద్ధి లేని వాళ్ళను, అయ్యా నత్తివాడు నన్ను మీ శిల్వచారాన్ని మరుగుపరుచుకొని ఈ యొక్క వాక్యము ప్రభా నా నుండి ప్రవహింప చేయమని, నన్ను కేవలం బోరగా మాత్రమే వాడుకొని మేము నామని గణపరుచుకోమని, వాక్యాన్ని ఆడంగపరిచే ప్రతి అంధకార చీకటి శక్తిని లైవ్ చేసి మీ యొక్క వాక్యాన్ని కుమ్మరించమని వాక్యమైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన ఈ యొక్క 119 కీర్తనలో ఉన్న 8 వచనాలు ఇక్కడ మనం చూస్తున్నాము. 49 నుండి 56 వరకు ఉన్న ఈ 8 వచనాలు కూడా ఇది ఒక లెటర్ తో ఆరంభమవుతుంది. 7th లెటర్ ఆఫ్ ది హీబ్రూ వర్డ్స్. హీబ్రూ భాషలో ఉండే 22 అక్షరాల్లో 7వ అక్షరంతో ఇది ఆరంభమవుతున్నట్లుగా మనం చూస్తాము. ఏంటి ఆ లెటర్ చెప్తారా ఎవరైనా? జాయ్. దీన్ని తెలుగులో జే అంటే ఇంగ్లీష్లో మనం రాస్తున్నట్లుగా JOIN, ఆ జాయిన్ కాదు. దీని స్పెల్లింగ్ ఏంటంటే ZAYIN. జాయిన్. జాయిన్ అంటే అర్థం ఏంటి ఎవరైనా చెప్తారా? నాకు అలవాటు ఏంటంటే ఈ ఆదివారము 119 కీర్తన ఎవరు ధ్యానం చేస్తున్నా కూడా దానికి సంబంధించిన సిద్ధపాటు, దానికి సంబంధించిన వాక్యము పఠనము నేను చేసి వస్తాను. సో అటువంటి అనుభవం మనందరికీ ఉంటే బాగుంటుందని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. అయితే ఈ జాయిన్ అనే పదానికి అర్థం ఏంటో దేవుని గ్రంథంలో చూద్దాం ఒక్కసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4 verse 12. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ దీనికి సంబంధించిన క్లూ ఉంది. జాయిన్ అంటే అర్థం ఏంటో మీరు ఇక్కడ నుండి చెప్పవచ్చు. నేను అంటాను దేవుని వాక్యము సజీవమై అది రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి. ఇందులో ఉండే ఒక ఆయుధం ఏముంది చెప్పండి ఇక్కడ? ఖడ్గము. జాయిన్ అంటే అర్థం ఏంటంటే వెపన్ లేదా స్వర్డ్, ఖడ్గము లేదా ఆయుధము అని చూస్తాం ఇక్కడ. దీనికి ఈ పేరు ఎందుకు ఇస్తున్నారు? ఈ 8 వచనాలకు ఈ లెటర్ ని హెబ్రూ భాషలో చూస్తే అది ఒక ఆయుధపు ఆకారంలో ఉంటుందని అది నేను ధ్యానం చేస్తూ వస్తున్నాను. నేను ఈ జాయిన్ అనే మాటకి అర్థం ఏంటంటే ఆయుధము, ఖడ్గము. ఈ లోకంలో మనం జీవిస్తుండగా దేవుని పిల్లలమైన మనకు రీసెంట్ గా నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ బాడీ గార్డులు, వారి చేతిలో ఏముంది చెప్పండి? ఒక వెపన్ ఉంది. ఆయన రక్షించడానికి వారి చుట్టూ వ్యక్తులు, వారి చేతుల్లో ఒక ఆయుధము. అయితే ఈ యొక్క ఉదయకాలంలో నేను అంటాను, ఆ ఎమ్మెల్యే కంటే మనము చాలా స్పెషల్. వీఆర్ సో స్పెషల్. మనము చాలా ప్రత్యేకింపబడిన వారిని, మనము పరిశుద్ధులము. మన పరిశుద్ధతను దొంగిలించడానికి అపవాది వెదకొచ్చు తిరుగుచున్నాడు. వాడి నుండి మనం తప్పించుకోవడానికి మనకు ఒక ఆయుధం కావాలి. ఏంటి ఆయుధం? వాట్ కైండ్ ఆఫ్ వెపన్ దట్ వి షుడ్ హావ్ యాజ్ ఎ క్రిస్టియన్? దేవుని బిడ్డలమైన మనము, పరిశుద్ధులమైన మనము, మన చేతిలో ఒక ఆయుధం ఉండాలి. ఏంటి ఆయుధం? దేవుని వాక్యం అనే ఆయుధం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయుధం మనం కలిగి ఉంటామో మన చుట్టూ ఉన్న
శక్తులు, చీకటి శక్తులు, అపవాది వాడి తంత్రాలు అన్ని కూడా లయము చేయబడతాయి. రైట్? మన చేతిలో వాక్యం ఉండాలి. చేతిలో ఉన్న వాక్యాన్ని నేను అంటాను, అది ఒక అడుగు ప్రయాణం చేసి మన హృదయంలోకి వెళ్ళాలి. రైట్? As long as we hold the Bible in our hands, there is no use. మన చేతిలో వాక్యం ఉన్నంత వరకు మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఆ వాక్యం మన హృదయంలోకి వెళితే అప్పుడు అది పని చేయడం ఆరంభిస్తే అది మనకు భద్రత, అది మనకు ఆయుధంలాగా పనిచేస్తుంది. ఈ లోకంలో మన పరిశుద్ధతను దొంగిలించడానికి అపవాది వస్తారు. ఆ ఎమ్మెల్యేకున్న భయం ఏంటి? ప్రాణహాని. నేను చాలా సెలబ్రిటీని కదా, నేను పెద్దవాడిని కదా, నేను మంత్రిని కదా, నేను ఎమ్మెల్యేని కదా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తిని కదా అని ఆయన చుట్టూ 10 మంది వారి చేతిలో ఆయుధం. కానీ నేను అంటాను, ఆయన కంటే ప్రత్యేకింపబడిన మనం రాజులైన యాజక సమూహంగా చేపట్టిన పరిశుద్ధమైన ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె చేరి వచ్చి ఆయన ప్రసన్నతను, ఆయన సన్నిధిని అనుభవించడానికి మనము అవకాశం పొందిన మనం భాగ్యవంతులము, మనము ధన్యులము. నేను అంటాను, వి ఆర్ ఫార్ బెటర్ దాన్ హిమ్. ఆయన కంటే చాలా ఉన్నతమైన స్థానంలో మనం ఉన్నాము. అయితే ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మన పరిశుద్ధతను దొంగిలించడానికి అపవాది 24/7 365 days వాడు మన చుట్టే ఉంటాడు. వాడిని ఎదుర్కోవాలంటే మనం ఒక ఆయుధం కలిగి ఉండాలి. ఆ ఆయుధమే దేవుని వాక్యం. ఈ 8 వచనాల్లో దేవుడు చాలా స్పష్టంగా ఒక అంశం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను ధ్యానం చేస్తూ వస్తున్నాను. ఈ అంశం ఏంటంటే నిరీక్షణ, హోప్. ఈ 8 వచనాల్లో ఏముంది తెలుసా? హోప్ ఉంది, ఒక నిరీక్షణ ఉన్నట్లుగా నేను చూస్తున్నాను. ఒక వ్యక్తి ఆహారం లేకుండా 40 రోజులు ఉంటాడంట. ఒక వ్యక్తి ఆహారం లేకుండా 8 రోజులు ఉంటాడంట. ఒక వ్యక్తి గాలి పీల్చుకోకుండా కొన్ని నిమిషాలు ఉంటాడంట. కానీ నిరీక్షణ లేకుండా ఒక సెకండ్ కూడా మనిషి ఈ భూమి మీద జీవించలేకపోతున్నాడు. చూసారా? ఆహారం లేకుండా ఉండొచ్చు మనిషి, నీరు లేకుండా ఉండొచ్చు మనిషి, గాలి లేకుండా కొన్ని నిమిషాలు జీవించగలడు, కానీ నిరీక్షణ లేకుండా. అందుకే ఈరోజు మనము వార్తల్లో చూస్తుంటాము ఆత్మహత్యలు. ఎందుకు అంటే నిరీక్షణ లేదు, వారికి నమ్మకం లేదు. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏమిస్తుంది? నిరీక్షణ ఇస్తుంది. దేవుని వాక్యము ఎంత ఉన్నతమైన వాక్యమో తెలుసా? దేవుని వాక్యము ఎంత ఉన్నతమైనదంటే, దేవుని వాక్యము అన్నిటికంటే కూడా, రైట్, ఆఫ్ ఆల్ ద బుక్స్ ఇన్ ద వరల్డ్, ద బైబిల్ is the book of the most. నేను అంటాను, దేవుని గ్రంథం మోస్ట్ పవర్ఫుల్, దేవుని గ్రంథం మోస్ట్ స్టోలెన్, దేవుని గ్రంథము మోస్ట్ స్టడీడ్, దేవుని గ్రంథము మోస్ట్ గిఫ్టెడ్, దేవుని గ్రంథము మోస్ట్ బర్న్డ్. ఎక్కువగా కాల్చబడిన గ్రంథాల్లో భూమి మీద ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యము. అది శక్తివంతమైన గ్రంథం ఏదైనా భూమి మీద ఉంది అంటే దేవుని గ్రంథము. అతి ఎక్కువగా దొంగిలించబడిన పుస్తకము ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది దేవుని గ్రంథము. అతి ఎక్కువగా చదవబడిన గ్రంథం ఏదైనా బైబిల్ ప్రపంచంలో ఉంది అంటే అది దేవుని గ్రంథము. అతి ఎక్కువగా ఉదాహరింపబడింది, పేర్కొనబడింది, ఉపయోగించబడింది మనుషుల ద్వారా అంటే దేవుని గ్రంథము. అతి ఎక్కువగా రీసెర్చ్ ఎక్కువగా పరిశోధింపబడింది దేవుని గ్రంథము. మోస్ట్ లవ్డ్ అండ్ మోస్ట్ హేటెడ్ ఈస్ ద బైబిల్. ఎక్కువగా ప్రేమించబడింది బైబిలే, ఎక్కువగా ద్వేషింపబడింది కూడా బైబిలే. చూసారా దేవుని గ్రంథం ఎంత పవర్ఫుల్? ఈ లోకంలో దీని మించిన పవర్ఫుల్ గ్రంథం ఇంకోటి లేదండి. ఐ హావ్ స్టడీడ్ థౌసండ్స్ ఆఫ్ బుక్స్ ఇన్ మై లైఫ్. నేను కొన్ని వేల పుస్తకాలు చదివింటాను, కానీ దీనికి సాటి అయిన గ్రంథం లేదు అని నేను చాలా విన్నాను. అనేక గ్రంథాలు దొంగిలింపబడ్డాయని. దేవుని గ్రంథం దొంగిలింపబడినంతగా ఏ గ్రంథం దొంగిలింపబడలేదు. దేవుని గ్రంథం చదివినట్లుగా ఏ గ్రంథం చదవబడలేదు. దేవుని గ్రంథము ఇతరులకు గిఫ్ట్ గా ఇచ్చినట్లుగా వేరే గ్రంథాలు ఇవ్వబడలేదు. మనమందరం కూడా ఏం చేస్తుంటాం? ఎవరైనా సండే స్కూల్ టీచర్లు అయితే పిల్లల బర్త్డేలు అయితే ఏమి ఇస్తారు చెప్పండి? బైబిల్ తీస్తూ ఉంటాం. ఎక్కువగా గిఫ్ట్ ఇవ్వబడిన గ్రంథం ఏది ప్రపంచంలో? దేవుని గ్రంథం. కాబట్టి ద బైబిల్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ బుక్ ఇన్ ద వరల్డ్. చాలా శక్తివంతమైన గ్రంథము దేవుని గ్రంథం అని మనం చూస్తాము. అయితే మనం ఏం చేయాలంట? ఒక పండితుడు ఇలా అన్నాడు, when you read the word reads you. నువ్వు ఎప్పుడైతే దేవుని గ్రంథాన్ని చదువుతావో దేవుని గ్రంథం నిన్ను చదువుతుందంట. చూసారా ఎంత అద్భుతమైన మాట. సో మనము దేవుని గ్రంథాన్ని చదివేవారంగా
దేవుని ఆ గ్రంథాన్ని మన హృదయంలో ఉంచుకునే వారంగా దేవుని గ్రంథం యొక్క ప్రాముఖ్యతను, దేవుని గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తెరిగి మనం జీవించాలని కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. మనం ఈ హెబ్రీ పత్రిక 4:12 మనం చూసినట్లుగా దేవుని గ్రంథము అది సజీవమై రెండంచుల గల ఖడ్గము కంటెను అని మనం చూస్తాం. అక్కడ అది ఏ విధంగా సజీవంగా ఉంది, అది ఏ విధంగా సజీవంగా ఉంది? దేవుని వాక్యము it is applicable, it applies to us yesterday, it applies us today, it is applicable for tomorrow. అది నిన్నటికి దేవుని వాక్యం మనకు మన జీవితాల్లో ఉపయోగకరంగా ఉన్నది, ఈ రోజు మనకు ఉపయోగకరం, భవిష్యత్తులో దేవుని గ్రంథం మనకు ఉపయోగకరమని దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం వింటూ ఉన్నాం. నేను సండే స్కూల్ చెప్పేటప్పుడు పిల్లలకి అనేకమైన కథలు చెప్తూ ఉంటాను. సండే స్కూల్ పిల్లలకి కొన్ని వందల కథలు అంటే నేను చెప్పి ఆల్రెడీ ఉన్నాను. ఒక కథ నాకు గుర్తొస్తుంది ఉదయకాలంలో. ఇద్దరు స్నేహితులు, రైట్, చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ వారిద్దరిలో ఒక అబ్బాయి తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న రోజు ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్ మొత్తాన్ని ఇంటికి ఇన్వైట్ చేస్తాడు, తన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. ఆ రోజు సాయంత్రము తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరింటికి వస్తారు చెప్పండి? బర్త్డే అయితే బెస్ట్ ఫ్రెండ్ విల్ కమ్ ఫస్ట్ కదా. తన బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి ముందుగా వచ్చాడు. సెలబ్రేషన్ ఏర్పాట్లలో తోడే ఆ అబ్బాయి హెల్ప్ చేశాడు. సెలబ్రేషన్ కి మొత్తం రెడీ అయింది. అందరూ స్నేహితులు వచ్చారు, ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. కానీ ఈ అబ్బాయి కళ్ళు ఆ గేట్ వైపు ఉన్నాయి. మా ఆంటీ ఎప్పుడు వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఆమె ఇవ్వబోయే గిఫ్ట్ చాలా స్పెషల్ గిఫ్ట్ అని వెయిట్ చేస్తా ఉన్నాడు ఈ అబ్బాయి. రైట్, ఆంటీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా వచ్చింది. ఆంటీ కోసం వెయిట్ చేసి ఆంటీ రాగానే వెళ్ళి ఎవ్రీ ఇయర్ స్పెషల్ గిఫ్ట్ తో వస్తుంది కదా ఆంటీని ఎక్కువగా ఇష్టపడే ఈ అబ్బాయి వెళ్ళి ఆంటీని హగ్ చేసుకొని, రైట్, ఆంటీని ముందు పెట్టి ఆంటీ ఏం గిఫ్ట్ తెచ్చావంటే ఆ అబ్బాయి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి ఒక నల్లని కవర్, తెల్లని పేపర్ మీద నల్లని ప్రింట్ ఉండే ఎర్రని బోర్డర్ ఉండే దాన్ని గిఫ్ట్ గా ఇచ్చేస్తారు. గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు ఈ అబ్బాయి నా గిఫ్ట్ తీసుకొని తన ముఖం అంతా కూడా చిన్నబుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయి ఎంతో ఆవేదనతోటి ఎంతో బాధపడుతున్నాడు లోపల. ఏంటి నాకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చింది ఏంటి మా ఆంటీ అని చెప్పేసి చాలా నిజాలుగా ఏదో బర్త్డే సెలబ్రేషన్ పేరుకి అయిపోయింది అనిపించుకొని ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎవరికి సెండ్ ఆఫ్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, హీ వాజ్ ఎ క్రిస్టియన్, తను దేవుని నమ్ముకున్న బిడ్డ. ఈ అబ్బాయి లోపలికి వెళ్ళి ఏమైందిరా, ఎందుకు ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ బాగా చేసుకుంటావు కదా, మీ ఆంటీ కోసం వెయిట్ చేస్తావు కదా, ఆంటీ మంచి గిఫ్ట్ ఇచ్చింది కదా, ఎందుకు నీ మొహం ఇంత చిన్నపోయింది, ఏంటి నీ ప్రాబ్లం అంటే, అరే ఇది ఎవరికి కావాలరా, ఇది అవుట్డేటెడ్ బుక్, ఇది ఏరోప్లేన్లు లేనప్పుడు, ఫ్లైట్స్ లేనప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు, కంప్యూటర్ లేనప్పుడు వ్రాయబడింది ఈ పుస్తకం ఎవరికి కావాలి మనకు అని ఆ అబ్బాయి అలా పక్కన పెడితే ఈ దేవుని నమ్ముకున్న బిడ్డకి అది పుచ్చుకున్నది. ఎలా సమాధానం చెప్పాలో చిన్న బిడ్డకి అర్థం కాక ఆ అబ్బాయి కూడా సరే అలా వెళ్ళొస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన ఆ అబ్బాయి కూడా మొహం అంతా చిన్న పెట్టుకొని దీనంగా అలా ఇంటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ నాన్నగారు అడుగుతారు, ఏమైంది నాన్న, ఎలా జరిగింది బర్త్డే అంటే, అయింది డాడీ. ఏంట్రా ఇంత డల్గా ఉన్నావు, ఏంటి ప్రాబ్లం, ఏం జరిగింది, ఏంటి సెలబ్రేషన్ బాగా జరగలేదా, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నీ ఫ్రెండ్కి నచ్చలేదా, ఏం జరిగింది చెప్పు అంటే, అప్పుడు డాడీ ఇలా జరిగిందని మొత్తం వాళ్ళ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళ డాడీ ఏమంటాడంటే, నాన్న దేవుడు నీకు సమయం ఇస్తాడు, ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడు ఆ అబ్బాయికి సమాధానం చెప్పే ఒక దినం నీకు వస్తుంది, ఆ దినం కోసం కనిపెట్టు, ప్రార్థన చెయ్యి అని చెప్తారు. సరే అని ఈ అబ్బాయి ఇద్దరు ఆ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తూ ఎవ్రీడే స్కూల్కి వెళ్తూ వస్తూ ఉంటే ఒక రోజు ఏం చెప్తారంటే, ఎవరైతే ఆ అబ్బాయి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడో ఆ అబ్బాయి ఏమంటాడంటే, అరే మేము ఒక కొత్త ఇల్లు కట్టుకుంటున్నాము, ఆ ఇల్లు దాదాపుగా హాఫ్ వర్క్ అయిపోయింది, చూద్దామా వెళ్ళి అంటాడు. సరేనా అని చెప్పేసి ఇద్దరు సైకిల్ మీద ఆ ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ ఇల్లు లోపలికి వెళ్ళిన తర్వాత, ఇది మా వెయిటింగ్ హాల్, ఇది గెస్ట్ రూము, ఇది బెడ్రూము, ఇది హాలు, ఇది కిచెన్ అని చెప్పేసి మొత్తం చెప్తారు, చూపిస్తారు. చూపించి నెమ్మదిగా ఇంటి మీదకి వెళ్ళిపోతారు. ఇంటి మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి మీద ఒక సోలార్ ప్లాంట్ ఉంటుంది.
సోలార్ ప్లాంట్ చూపించి అబ్బాయి ఇది చాలా లేటెస్ట్ టెక్నాలజీ, మా నాన్నగారు చాలా పరిశోధన చేసి దీన్ని ఇక్కడ అమర్చారు, ఇది చాలా లేటెస్ట్ టెక్నాలజీ అంటాడు. అప్పుడు ఈ అబ్బాయి 1 నిమిషం సమయం తీసుకొని అరే ఇది ఎట్లా పనిచేస్తుందో చెప్తావా అంటాడు. ఆ సూర్యుడు వచ్చే ఆ రేస్ తీసుకొని ఇది కరెంట్ ఉత్పత్తి చేస్తుంది అని చెప్తాడు ఈ అబ్బాయి. అప్పుడు ఈ అబ్బాయికి ఒక మంచి ఆలోచన వస్తుంది. ఆలోచనలో ఏమని చెప్తాడంటే, మరి పిచ్చోడా ఆ సూర్యుడు కొన్ని 100 సంవత్సరాల పాతది, ఆ పాత సూర్యుడి నుండి తీసుకున్న కరెంటు తోటి సూర్యరశ్మి తోటి కరెంట్ తయారు చేస్తే ఇది కొత్త టెక్నాలజీ ఎట్లా అవుతుంది చెప్పు? సూర్యుడు చాలా పాతవాడు కదా, కొన్ని 100 సంవత్సరాల వాడు కదా, పాత టెక్నాలజీ ఇది కొత్తది ఎట్లా అవుతుంది అని చెప్పి అప్పుడు అబ్బాయిని కూర్చోబెట్టి దేవుని గ్రంథము ఈ రోజు న్యూస్ పేపర్ కంటే కూడా అప్డేటెడ్ గా ఉంది, దీంట్లో భవిష్యత్తులో వ్రాయబడిన విషయాలు కూడా వ్రాయబడ్డాయి, ప్రవచనాలు దీంట్లో ఉన్నాయి, అవి నెరవేరుతున్నాయి, నెరవేర్చున్నాయి అని చెప్పి ఈ అబ్బాయికి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిద్దరి మధ్యలో కార్యం జరిపి ఆ అబ్బాయి కూడా దేవుని నమ్ముకున్న తర్వాత ఆ అబ్బాయిని బట్టి వారి కుటుంబం అంతా రక్షింపబడి ఆ అబ్బాయి రోజు దేవుని సేవ చేస్తున్నాడు. చూసారా, దేవుని వాక్యము ఇది అవుట్డేటెడ్ కాదండి, ఇది నిన్నటికి అప్లికేబుల్, ఈ రోజుకి అప్లికేబుల్, ఫ్యూచర్ కి కూడా అప్లికేబుల్. దేవుని వాక్యము అంత అద్భుతమైన దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని మించిన గ్రంథం ఇంకొకటి లేదు. హోలీ బైబిల్ అనే పేరు వేరే ఏ గ్రంథానికి సూటబుల్ లేదు. ఎందుకంటే a person, a God who is holy is written about in this Bible. ఈ గ్రంథంలో ఏ గ్రంథంలో కూడా ఒక పరిశుద్ధుని గురించి వ్రాయబడిన దాఖలాలు లేవు, అటువంటి రుజువులు మనకు లేవు. కేవలం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే మన దేవుడైన పరిశుద్ధ దేవుడి గురించిన వ్రాయబడిన పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి కాబట్టి దీనికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. ఇది మన జీవితాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. దేవుని వాక్యం మన జీవితాలను రక్షణలోకి మళ్ళిస్తుంది, మనకు ఆదరణ ఇస్తుంది, మనకు నెమ్మదిని ఇస్తుంది, మనకు మరణం నుండి తప్పిస్తుంది దేవుని వాక్యం. అటువంటి దేవుని వాక్యాన్ని ఈ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే ఒక్కసారి చూద్దామా. 49వ వచనం, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొను, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే వాట్ ద సామిస్ట్ రిక్వెస్టెడ్. ఇక్కడ మనం చూస్తాము కీర్తనాకారుడు దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా చూస్తాం. ఇక్కడ హి ఇస్ రిక్వెస్టింగ్ గాడ్. ఏమన్నా రిక్వెస్ట్ చేస్తున్నాడో చూద్దాం ఒక్కసారి. అక్కడ ఏమంటున్నాడు కీర్తనాకారుడు, నీ సేవకునికి దయచేయబడిన మాట ఏంటంట? సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొను అని అంటాడు ఇక్కడ, రైట్? దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు అంటాడు. మనం ముందుగా ఈ విభజన చూద్దాం, తర్వాత ధ్యానం చేద్దాం. 50 నుండి 51 వరకు కీర్తనాకారుడు ఏమి గ్రహించాడో చూస్తాం. అక్కడ వాట్ ద సామిస్ట్ రికగ్నైజ్డ్. 49వ వచనంలో ఆయన రిక్వెస్ట్ ని చూస్తాం. 50 నుండి 51 వరకు ఆయన రికగ్నిషన్ ని చూస్తాం. 52 నుండి 56 వరకు ఆయన వాట్ ద సామిస్ట్ రిమెంబర్డ్. కీర్తనకారుడు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడో చూస్తున్నాం. ఇక్కడ ఆర్ 3 ఆర్లు మనం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. నేను అంటాను, నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా ఉద్యోగ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో, నా సమాజ జీవితంలో, నా సంఘ జీవితంలో నేను అంటాను, నేను 3 ఆర్లకి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒక ఆర్ ఏంటంటే రిలేషన్స్, ఇంకొక ఆర్ ఏంటంటే రెప్యుటేషన్, ఇంకొక ఆర్ ఏంటంటే రెవెన్యూ. ఎందుకంటే బతకాలంటే డబ్బులు కావాలి కదా. సో ఐ నీడ్ రిలేషన్స్, అందరితో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఐ నీడ్ రెప్యుటేషన్, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఐ నీడ్ రెవెన్యూ. ఇది నా వ్యక్తిగత జీవితంలో ఆర్. ఈ 8 వచనాల్లో కూడా నేను ఆర్ని పరిచయం చేస్తాను. 49వ వచనంలో రిక్వెస్ట్, కీర్తనకారుడి యొక్క విన్నపాన్ని మనం చూస్తాము. 50 నుండి 51 వరకు కీర్తనకారుని యొక్క రికగ్నిషన్ మనం చూస్తాము, ఆయన గ్రహింపుడు మనం చూస్తాము. 52 నుండి 56 వరకు ఆయన రిమెంబరెన్స్ మనం చూస్తాము, ఆయన దేని జ్ఞాపకం చేస్తున్నాడు మనం చూస్తాము. అయితే ఆయన ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే దేవుని నుండి చేయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటాడు. తల్లిదండ్రులుగా అరే నువ్వు ఈ క్లాసులో నువ్వు పాస్ అవుతే నీకు ఇది ఇస్తాము అని చెప్తాం మనం కదా, మనం మర్చిపోతాం.
కానీ ఆ ఇయర్ అయిపోయాక రిజల్ట్ వచ్చాక ఏం చేస్తారు చెప్పండి పిల్లలు? ఏం చెప్తారు? గుర్తు చేస్తారా లేదా? నువ్వు ఆ రోజు నాకు వాగ్దానం చేస్తున్నావు ఇస్తానని, లేదా మనం ఏం చెప్తామంటే నువ్వు ఇది చేస్తే నేను ఇది ఇస్తాను అన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? గుర్తు చేస్తారు. అట్లనే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, అయ్యా నీవు నాకు దయచేయబడిన నీ సేవకుడికి దయచేయబడిన మాటను జ్ఞాపకం చేసుకును, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? చూద్దాం ఒక్కసారి. యెషయా గ్రంథం 49:15. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 49 verse 15. మర్చునా వారైనా మర్చుతారు కానీ నేను నిన్ను మరువను. కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అది ఆయన బాధ్యత, అంతవరకు బాగానే ఉంది. కానీ మన దేవుని గొప్పతనం ఏంటంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునేమో కానీ నేనైతే నిన్ను మరువను అని దేవుడు మనకి ఈ ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 6:10 చూద్దామా ఏమంటున్నాడు అక్కడ అపోస్తలుడైన పౌలు. హెబ్రీ 6:10 తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మన దేవుడు మరచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. అదే హెబ్రీ 8:12 చూద్దామా? హెబ్రీ 8:12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాడు. హెబ్రీ 10:17 చూద్దాం. అక్కడే 10:17 వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ రెండు కోణాలు మనం చూస్తాము. ఒక కాయిన్ కి ఉండే టాస్ హెడ్స్ లాగా ఒకదాన్ని ఒకటి చూసుకో, తెలుసా మీకు? అది ఎప్పుడైనా మీరు గమనించారా? టాస్ కాయిన్ లో ఉండే హెడ్స్ టైల్స్ ఎప్పుడైనా చూసిందా? పోనీ టైల్స్ హెడ్స్ ఎప్పుడైనా చూసిందా? చూసే ఛాన్స్ ఉందా? లేదు. మన దేవుడు కూడా కాయిన్ లాగే. మన పాపములను ఆయన అన్నిటికీ మరవడు, ఆయన నిన్ను మర్చే దేవుడు కాదు. ఒక కాయిన్కి ఉండే రెండు కోణాల లాగా ఒక కోణం ఏంటంటే, ఆయన నీ పాపములను తూర్పుకి పడమరికి ఎంత దూరమో అంత దూరం చేసి ఉన్నాడు. ఆయన ఎన్నటికీ నువ్వు చేసే పాపాలను జ్ఞాపకం చేసుకున్నాడు, కానీ నిన్ను మాత్రం మరవడు. మనం ఎలాంటి వారమో తెలుసా? ఈ వాక్యం ధ్యానం చేస్తుంటే రాత్రి నాకు చాలా సిగ్గు అనిపించింది, చాలా షేమ్ అనిపించింది. మనం ఎలాంటి వారం అంటే, ఇతరులని క్షమించామని పేరు చెప్తాం కానీ we forgive but we never forget. గుర్తొచ్చినప్పుడల్లా వాటిని తీసి మాట్లాడి వాటిని ఎదుటి వారిని మనము ఇది చేస్తూ ఉంటాం. మన దేవుడు అలాంటి దేవుడు కాదన్న. మనం చేసిన పాపాలు, దేవా నేను పాపినయ్యా నా పాపము క్షమించు అనగానే ఆ పాపాలకి అన్నిటికి ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మర్చిపోయే దేవుడు పాపాన్ని. కానీ నిన్ను మాత్రం మరవాడు, నీ పాపాన్ని మర్చిపోతాడు. ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నామండి! ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం చూసారా? కాబట్టి ఈ ఉదయకాలంలో మనం కూడా ఆయన వాగ్దానాలను మనకి ఇచ్చి ఉండగా ఆ వాగ్దానాలను చేతపట్టుకొని, దేవా నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు. ఒక ప్రశ్న, 31వ తారీఖు రాత్రి 12 తర్వాత ఇక్కడికి వచ్చి పోటీ పడి వాగ్దానం నేను కూడా తీసుకున్నాం, అందరం వాగ్దానం తీసుకున్నాం. ఎంతమంది మనం ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని దేవునికి గుర్తు చేస్తున్నామా? ఆ రోజు వచ్చాము, అలవాటుకి తీసుకున్నాము, బైబిల్లో పేరు రాసుకున్నాం, వెనకాల డేట్ వేసుకున్నాం, పెట్టుకున్నాం, అంతవరకు బాగానే ఉంది. వేరే వాళ్ళకు కూడా పంపించాం, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి పక్షంలో మనం దాన్ని తీసుకొని మనం ఉండడం మేలు. తీసుకున్న తర్వాత ఆ వాక్యాన్ని చేతపట్టుకొని ఈ రోజు నుండైనా మీ పేరు రాసుకొని పెట్టుకుంటారు కదా, ఆ వాక్యం ప్రతిరోజు మీ చేతుల్లో తీసుకొని, దేవా ఈ వాక్యాన్ని నెరవేర్చు, ఈ వాక్యం నెరవేరబడ్డానికి నన్ను సిద్ధపరచు, నన్ను బలపరచు,
నీ కృప అనుగ్రహించు అని మొరపెడదాం. మొదటి వచనంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకొని ఆయన గుర్తు చేసి ఆయన ఆశీర్వాదాలు మనం పొందాలని, ఆయన ఇచ్చే నిరీక్షణ పొందాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండో మాటకి వెళ్ళిపోదాం. మనం రెండో మాట 50వ వచనం. ఏమ్మా తప్పు చెప్తావేంటి వాక్యాన్ని? మీ అమ్మ పుట్టిస్తే నువ్వు వచ్చిన భూలోకానికి అన్నం తిని బ్రతుకుతున్నావు, వాక్యం బ్రతికిస్తుందని మాట్లాడతావేంటి? వాక్యం సరిగ్గా చదవండి ఒకసారి, మళ్ళా సరిగ్గా చదవండి, సరిగ్గా చదివే వాక్యాన్ని. ఏముంది అక్కడ? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. రైట్? మనల్ని బ్రతికించింది ఎందుకు చెప్పండి. ఇక్కడ ఎంతమంది దేవుని వాక్యం వినకుండానే రక్షింపబడి వచ్చే మందిరంలో ఉన్నారు? ఎవరైనా చేస్తారా? నేను ఇంతవరకు దేవుని వాక్యం వినలేదు కానీ రక్షింపబడ్డా, దేవుని వాక్యం వినలేదు కానీ మా బాప్తిజం పొందాను. ఉన్నారు ఎవరైనా? ఎవరైనా ఉన్నారా? మీరు ఇక్కడ దేవుని మందిరంలో రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం మనల్ని బ్రతికించింది కాబట్టి మట్టి మరణము ఆయన తుదింపనేరదు కాబట్టి జీవం కలిగిన మనము, రక్షింపబడిన మనము, ప్రాణము కలిగిన మనము ఆయన మందిరంలో చేరి వచ్చి మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. పాడదామా పాట? నీ వాక్యమే నన్ను. పాడదామా ఒకసారి? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బ్రతికించింది వాక్యము. వాక్యము బ్రతికించింది. అంత మాత్రమే కాకుండా నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మా అనేకమైన అనుభవాల్లో మనం ఏం చేస్తే మనకు అలవాటు ఏంటంటే, మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కన్నీళ్లతో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఉన్నప్పుడు, ఎవరికి చెప్పుకునే అవకాశం మనకి లేనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా? అప్పుడు మన తెలియకుండానే మన రెండు మోకాళ్ళు కిందికి వెళ్తాయి, మన చేతుల్లోకి దేవుడి గ్రంథం వస్తాయి. అప్పుడు దేవుని వాక్యాన్ని అలా తీయగానే ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడితే ఆ మాటతోటి మన కన్నీళ్ళు, ఆగిపోయిన కన్నీళ్ళు కూడా తిరిగి ప్రవాహంలాగా వస్తాయి. ఎందుకు అంటే, దేవా నిన్ను ఆదరించావయ్యా. ఆయన ఆదరణ మనకు కన్నీళ్ళు ఇస్తుంది, ఆయన ఆదరణ బ్రతికిస్తుంది, ఆయన ఆదరణ, ఆయన వాక్యము నిరీక్షణ ఇస్తుంది, అది మనకు నెమ్మదిస్తుంది. కాబట్టి ఇటువంటి అనుభవాలు మనందరి జీవితాల్లో ఉన్నాయి. దీని గురించి నేను ప్రత్యేకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. అందరం కూడా దేవుని వాక్యాన్ని తెలిసిన వారమే, చదివిన వారమే, అనుభవిస్తున్న వారమే. ఇక్కడ కీర్తనాకారుడు ఏం చేస్తున్నాడు అంటే 50 వచనం చూద్దాం. సో God's word was life to him when injured. ఆయన బాధల్లో ఉన్నప్పుడు ఆయనకి అది జీవం ఇచ్చింది. 51వ వచనంలో ఇట్స్ దేవుని వాక్యము లాట్ టు హిమ్ when insulted. ఆయన గర్విష్ఠులు ఆయనను అపహసించినప్పుడు ఆయన ధర్మశాస్త్రము ఆయన్ని ఆదరించినట్లుగా చూస్తాము. కాబట్టి ఇక్కడ లైఫ్ లా అంటే దేవుని వాక్యము జీవాన్ని ఇస్తుంది, దేవుని వాక్యము ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దామా? యోబు గ్రంథంలో ఏమంటాడు? యోబు 6వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 6 verse 10. యోబు 6వ అధ్యాయం 10వ వచనం. ఈ యోబుకు ఆదరణ ఎక్కడ వచ్చిందంటండి? ఆదరణ ఎక్కడ వచ్చిందంట? నేను దేవుని పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా
లేదని నేను ఆదరణ పొందుదును అంటాడు. దేవుని వాక్యం నన్ను ఆదరించింది అని ఇక్కడ యోబు సాక్ష్యం ఇస్తున్నట్లుగా చూస్తున్నాడు. ఇక్కడ చూద్దాం ఆ రోమపత్రిక 15:4 బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 15:4. రోమా 15:4 ఎలాగనగా లేఖనం వలనని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలిగిన నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఎందుకు వ్రాయబడిన దేవుని వాక్యాలు? మనకు బోధ కలగని వ్రాయబడ్డాయి. కాబట్టి దేవుని వాక్యంలో మనకేముంది? ఆదరణ ఉంది, నెమ్మది ఉంది, నిరీక్షణ ఉంది, జీవం ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ఆయన మహిమకరంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. పాట మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా దేవుని వాక్యానికి అటువంటి ప్రాముఖ్యతమైన స్థానాన్ని మనము ఇవ్వాలి. మూడవదిగా చూద్దాం 52వ వచనం. వాట్ ద సామిస్ట్ రిమెంబర్డ్. ఇక్కడ కీర్తనాకారుడు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడో చూద్దాం. యెహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని. ఇక్కడ తెలిస్తే చాలా మంది ఏమంటారు, తెలుసా ఏమంటారు? అన్యులు ఏమంటారంటే నీ దేవుడు నిన్న మొన్న వచ్చిన దేవుడు. ఎవరంటారు? నిన్న మొన్న వచ్చిన దేవుడు మీ దేవుడు, లేదా అమెరికా వాళ్ళ దేవుడు. ఇప్పుడు ఎదవండి అక్కడ పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులు నేను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని అంటున్నాడు. ఏమంటారు? ఈరోజు చాలా మంది ఓదార్పు ఎట్లా తెలుసా? పూర్వకాలం నుండే వచ్చిన దాని నుండి ఓదార్పు పొందుతున్నారు. ఎవరు తెలుసా మీకు? చెప్పండి. పూర్వకాలం నుండి దాచిపెట్టి ఇప్పుడు తేబడి ఓదార్పు పొందుతున్నారు. ఇక్కడ ఎవరు లేరులేండి అటువంటి అనుభవము. బాటిల్ కొన్ని వందల సంవత్సరాల రోజుల నుండి దాన్ని దాపెట్టి ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేసి దాన్ని తెచ్చి తాగి ఓదార్పు అంట వీళ్ళకి. మన ఓదార్పు ఎక్కడ ఉంది? పూర్వకాలం నుండి ఉండిన దేవుని వాక్యం నుండి మనకు ఓదార్పు అని కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. రైట్. 52వ వచనంలో ఆయన కంఫర్ట్ ని మనం చూస్తాం. 52వ వచనంలో ఆయన కంఫర్ట్ ని మనం చూస్తాము. 53వ వచనంలో ఆయన కన్సోల్ మనం చూస్తాం. ఆయన మనల్ని ఆదరిస్తున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తుంది, మనకు ఓదార్పు ఇస్తుంది. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. ఈరోజు మనకు రోషం అవసరం లేదు, కానీ బాధ్యత గుర్తు రావాలి. వారి కోసం మనం మొరపెట్టే వారుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ 55వ వచనం చూద్దాం ఒక్కసారి. 54వ వచనం ఒక్క నిమిషం ఆగి మనము ధ్యానం చేద్దాం. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాటకు నీ కట్టడలు హేతువులాయను. మనమందరం ఎవరమండి? యాత్రికులం. మనమందరం ఎవరిని? యాత్రికులం. రైట్. ఈ పరదేశంలో ఉన్న మనము, యాత్రలో ఉన్న మనము, మన బసలో పాటలు పాటకు ఇక్కడ మనం బస చేస్తున్నాం. మనము ఈ భూమి మీద ఈ టెంపరీ లైఫ్ లో ఒక టెంట్ అనే ఈ దీంట్లో మనం ఏం చేస్తున్నాం? బస చేస్తున్నాం. ఆ బసలో ఏం కావాలంట? పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. హేతువు అంటే కారణమాయను. నీ వాక్యము కారణమైందయ్యా. నాలోని పాట వచ్చింది. ఆ పాట ఏంటి? నీ వాక్యము కారణము. దేవుని ఈరోజు చాలా పాటలు వస్తున్నాయి, దేవుని వాక్యం ఉండట్లేదు పాటల్లో. మీరు సొంత కవిత్వం పెడుతున్నారు, సొంత సంగీతం పెడుతున్నారు, సొంత మాటలు ఉపయోగిస్తున్నారు. దేవుని వాక్యానికి ఆ పాఠంలో స్థానం లేదు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే నీ వాక్యం పాఠంలో ఏముండాలంట? వాక్యం ఉండాలంట. ఏముండాలి? పాటలో వాక్యం ఉండాలి. కాబట్టి మనకి జీవితంలో, మన యాత్రలో మనం పాటలు, నేను అసలు పాటలు పాడేవాడిని కాదు, నేను సింగర్ని కాదు. ఈరోజు ఇక్కడ ధైర్యం చేశాడు. ఎందుకు తెలుసా? ఈ మాట నాతో మాట్లాడింది రాత్రి వేళ. ఎప్పుడైనా గమనించారా? నా లైఫ్ మొత్తంలో స్టేజ్ మీద పాటలు పాడిన అనుభవం నాకు లేదు. పొరపాటున ఈరోజు ధైర్యం చేశాను. ఈ మాట నాకు నన్ను ఆదరించింది. నిన్న నువ్వు పాడడానికి దేవుని వాక్యం ఏమవ్వాలి? కారణం అవ్వాలి. రైట్. మన గొంతు ఎలా ఉన్నా, మన వాయిస్ ఎలా ఉన్నా, మన ఇంటెన్షన్ దేవుడు చూస్తాడు. దాన్ని దేవుడు ఆయన కోరుకుంటాడు. కాబట్టి ఇటువంటి ఈ విధంగా దేవుని వాక్యం చూసారా ఎంత అంటే గొప్ప పనులు చేపిస్తుందో మనతోటి. 55వ వచనం. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. ఎప్పుడంట?
వై హీఈస్ డూయింగ్ దట్? రాత్రి వేళ ఎందుకు చేస్తున్నాడు? పగలంతా ఏం చేసింది ఈయన పగలంతా ఏం చేసిండు? కీర్తనకారుడి పగలంతా సమయం లేదా? ఈయన ఎందుకు రాత్రి వేళ యెహోవా నామమును స్మరణ చేయుచున్నాడు? స్మరణ చేయడం అంటే ఏంటంటే గుర్తు చేసుకోవడం. స్మరణ అదే కదా, రిమెంబరింగ్ అగైన్ అండ్ అగైన్, అదే మాటని జ్ఞాపకం చేసుకోవడం. ఇది ఏమి చేయకుండా మంచం మీద పడుకొని కూడా ఈ పని చేయొచ్చు. అందుకని రాత్రి వేళ ఈ పని చేస్తున్నాడు. పగటి వేళ వేరే పనులు చేస్తూ రైట్ స్మరణ చేస్తే ఏమవుతుంది? దాని ధ్యాస ఏమవుతుంది? రాజు అంటున్నాం, దావీదుగిన కీర్తనాకారుడు రాజు రాజ్యం చేస్తున్నాడు, ఎవరికో తీర్పు తీరుస్తున్నాడు. ఆ సమయంలో దేవుడిని స్మరణ చేయగలరా? రాత్రి వేళ నిశ్శబ్దంగా మౌనంగా ఆయన హృదయాన్ని దేవుడికి కనెక్ట్ చేసి దేవుని నామాన్ని స్మరణ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను అంటాడు, నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను అంటాడు. ఇదే నాకు వరముగా దయచేయబడింది అని ఇక్కడ మనం చూస్తాము. ఈరోజు ఎంతమందికి దేవుని వరం కావాలి? చేతులు దేవా నాకు వరం కావాలి. దేవుడి వరం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఉదయకాలంలో. ఆయన తొంగి చూస్తున్నాడు పరలోకం నుండి. ఎవరు ఆశతో వరం కావాలని కోరుకుంటున్నారు అని వారికి హీఈస్ రెడీ టు గిఫ్ట్. ఆయన వరం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఏంటో వరం తెలుసా? 56వ వచనం, నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఏంటంటే వరము పాటలు పాడితేనే వరం కాదండి, వాయిద్యాలు వాయిస్తేనే వరం కాదు. ఇక్కడికి వచ్చి నిలబడి 4 ముక్కలు నాకు జ్ఞానం ఉంది అని మాట్లాడితే వరం కాదు. వరం ఏంటంట? దేవుని, నేనైతే షాక్ అయినా ఈ వాక్యం చదివినప్పుడు. ఓహో, ఇది వరం నాకు ఇప్పటివరకు తెలియదు దేవా, నాకు ఈ వరం ఇచ్చావా నువ్వు ఆల్రెడీ. ఇది వరం అన్న విషయం నాకు ఇప్పటివరకు తెలియదు. ఈ వాక్యం రాత్రి 11 గంటలకు నేను చదివేంత వరకు నాకు ఈ విషయం అర్థం కాలేదు. ఈ వాక్యం నన్ను చాలా బలపరిచింది. నాకు కూడా అది వరం ఉంది. నేను ఇప్పుడు దాకా ఏమనుకున్నానంటే నాకు వరాలు లేవేమో అనుకున్నాను. ఇప్పుడు అది వరం ఏముంది? చదువుదాం ఒక్కసారి, అందరం చదువుదాం ఒక్కసారి. నీ ఉపదేశము అనుసరించి నడుచుకుంటున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడింది. ఇప్పుడు మీ వరం ఏంటి చెప్పండి? మనందరి వరం ఏంటి చెప్పండి? దేవుని ఉపదేశానుసారంగా నడుచుకుంటే వరము. ఈ వరాన్ని ఎంతమంది స్వీకరించారు? ఈ వరాన్ని ఎంతమంది స్వీకరించారు? సరే, మానవులుగా మనము అటు ఇటు పోతుంటాము, అవన్నీ సహజమే రైట్. కానీ ఈ వరము మనం కలిగి ఉండి మనం ప్రయత్నం చేయాలి. నాకు మాటతో ముగిస్తాను. నేను ఇంత సమయం తీసుకోవాలనుకోలేదు, కానీ దేవుడు పరిశుద్ధాత్మని విడిపించాడు. అలా ఒక్క మాటతో నేను ముగిస్తాను. ఆ మాట ఏంటంటే, మిమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు. సౌలు దావీదు అనేక మార్లు సౌలు ఈటను పట్టుకొని వివిధ రకాలుగా దావీదును చంపడానికి ప్రయత్నించిందా? ఆ సమయంలో దేవుడు దావీదును తప్పిస్తూ వచ్చాడు రైట్. తర్వాత ఒకానొక సందర్భంలో దావీదు చేతికి సౌలు దొరికాడు. ఎవరు దొరికారు? సౌలు దొరికాడు. ఇప్పుడు ఈయనకేమవుతుంది చెప్పండి? మంచి అవకాశం అనుకున్నాడు కదా, అనుకోవాలా? అప్పుడు దావీదు ఏం చేసిందండి? అభిషేకింపబడినవాడు కాబట్టి కదా, అవునా? రైట్. 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 2 విషయాలు. ఒక విషయం ఏంటంటే, ఆయన భౌతిక స్థితిని జ్ఞాపకం చేసుకొని నేను ఆ మనిషిని భౌతికంగా ఫిజికల్గా ఉన్న వ్యక్తిని ఒక వెజల్ లాగా తీసుకుంటాను నేను. ఆయన ఆ వెజల్లో ఏముంది? నూనె ఉంది. ఏముంది? నూనె అంటే ఏంటి? అభిషేకాన్ని గుర్తు. ఆ వెజల్ సొట్టబడ్డది, వెజల్ పొంగిపోయింది, వెజల్ బెండ్ అయింది, అనేక మార్పులు కొట్టబడింది. వినండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ వెజల్ కొట్టబడింది, బెండ్ అయింది, వంగిపోయింది. ఇవన్నీ అయిపోయినా కూడా లోపల ఏముంది? ఇప్పుడు దేనికి పిలిపించాడు ఆ దావీదు? దేనికి పిలిపించాడు? సొట్టబోయిన ఆ యొక్క భౌతికంగా కనిపించే ఆ వెజల్కా, లేదా లోపల ఉండే తైలానికా? మనం కూడా మన జీవితాల్లో నన్ను చూస్తే చాలా బొక్కలు కనపడతాయి, చాలా సొట్టలు కనపడతాయి, చాలా వంగిపోయిన అనుభవాలు కనపడతాయి. కానీ మనలో ఉండే
పరిశుద్ధాత్మని మనం చూడాలి. కాబట్టి దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హృదయకాలంలో మనం భౌతికంగా కనిపించే వాటిని మనము చూడొద్దు, లోపల ఉండే అభిషేక తైలాన్ని మనము చూడాలి. రైట్? అభిషేకింపబడిన వారి యొక్క అభిషేక తైలాన్ని మనము చూసి వారిని గౌరవించి వారిని మనం ప్రోత్సహించాలి. ఈ ఉదయకాలంలో లోతైన ఆరాధన భావం దేవుడు మనల్ని ఆదరించడానికి ఆయన వాక్యం మనల్ని బ్రతికించింది, ఆయన వాక్యం మనకు నెమ్మదిచ్చింది, ఆయన వాక్యం మనకు నిరీక్షణ ఇచ్చింది. ఆ వాక్యమే 2000 సంవత్సరాల కంటే ముందుగా భూలోకానికి వచ్చి నీ కోసము నా కోసము మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మెల్కీసెదెకు యాజక క్రమంలో ఆయన యాజకత్వం జరిగిస్తున్నాడు. ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఆయన రాకడ పర్యంతము మన జీవం ఉన్నంత వరకు దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని వాక్యము కలిగి జీవము కలిగి నెమ్మది కలిగి ఆయన మహిమతరంగా జీవిద్దాం. దేవుడు అతనికి జీవించిన సహాయం చేయగాక. పాట